సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గైస్, ఈ రోజు నేను క్రిప్టోలో స్కాల్పింగ్ అనేది చేయబోతున్నా బ్రో. సో వీడియోని అయితే జాగ్రత్తగా చూడండి. సో ఈ వీడియోతో మీకు ప్రాపర్ గా మనం స్కాల్పింగ్ అనేది ఎట్లా చేయాలి అండ్ స్కాల్పింగ్ చేసేటప్పుడు మనము రిస్క్ మేనేజ్మెంట్ ని ఎట్లా ఫాలో అవ్వాలో మీకు అర్థమైతది. సరేనా? సో వీడియోని అయితే జాగ్రత్తగా కంప్లీట్ గా అయితే చూడండి. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ఇక్కడైతే చూసుకోవచ్చు. సో ఇక్కడ నేను ఒక సేల్ సైడ్ అయితే ఎంట్రీ తీసుకునండి బ్రో, 1 మినిట్ టైం ఫ్రేమ్ లో గైస్. సో ఇక్కడ ఎంట్రీ తీసుకోవడానికి సింపుల్ రీజన్ బ్రో, ఇక్కడైతే చూసుకోవచ్చు మార్కెట్ టోటల్ గా బియరిష్ అయితే ఉంది. అండ్ ఇక్కడికి వచ్చి ఎగ్జాక్ట్లీ పాయింట్ దగ్గర మనకి ఏంటంటే కొద్దిసేపు కన్సాలిడేట్ అనేది చేసింది. అంటే ఇక్కడనే సపోర్ట్ లాగా తీసుకొని మార్కెట్ ఇక్కడికి వెళ్ళి మాటికి పైకి అయితే వెళ్తుంది. సో ఈ జోన్ అయితే మార్క్ చేసుకున్నా. ఎగ్జాక్ట్లీ జోన్ కి బ్రేక్ డౌన్ చేయంగానే నేను డైరెక్ట్ గా ట్రేడ్ అనేది తీసుకోలేదు బ్రో. కొంచెం వెయిట్ చేసిన ఎట్లయినా రీటెస్ట్ చేస్తుంది మళ్ళీ అని. సో నేను అనుకున్న విధంగానే ఎగ్జాక్ట్లీ రీటెస్ట్ అనేది చేసింది మార్కెట్. సో దాని తర్వాత మళ్ళీ ఫాలింగ్ స్టార్ట్ అయింది అనగానే నేను ఎగ్జాక్ట్లీ ఈ క్యాండిల్ క్లోజింగ్ దగ్గర అయితే ఎంట్రీ అనేది ప్లాన్ చేసిన బ్రో. ఓకేనా? ఎంట్రీ ప్లాన్ చేసుకొని ఈ క్యాండిల్ కి పైన అయితే నేను ఏంటంటే నా స్టాప్ లాస్ అనేది పెట్టుకొని $50 టార్గెట్ అనేది పెట్టుకున్నా. జస్ట్ $10 స్టాప్ లాస్, $50 టార్గెట్ అనేది పెట్టుకున్నా బ్రో. ఓకేనా? సో నేను ఈ వీడియో ఇప్పుడు చేయడానికి రీజన్ ఏంటంటే బ్రో, సింపుల్ గైస్, మనము ఇప్పుడు 1 మినిట్ టైం ఫ్రేమ్ లో ఎంట్రీస్ తీసుకున్నాం అనుకోండి స్కాల్పింగ్ లాగా. సో మనకు క్యాల్కులేట్ చేసుకోవడానికి అయితే ఉండదు అన్నట్టు, టైం అనేది ఉండదు బ్రో. మీకు తెలిసిందే కదా. ఎందుకంటే వన్ మినిట్ కి మనకి ఏంటంటే ఇక్కడ క్యాండిల్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో మనం క్యాల్కులేటర్ ఓపెన్ చేసుకొని క్యాల్కులేట్ చేసుకునే అంతే లోపే ఏమైతుంది, మార్కెట్ మూవ్మెంట్ అనేది అయిపోతది. అంటే మనం క్యాల్కులేట్ చేసుకునేంత లోపే మార్కెట్ మూవ్మెంట్ అనేది అయిపోతది, ట్రేడ్ అనేది మిస్ అయిపోతుంది మనతోని. సో అందుకోసం మనము స్కాల్పింగ్ కోసం రిస్క్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలంటే, సింపుల్ గైస్, ఎట్లా చేయాలంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం ఈ రోజు నా నా లాస్ ఎంత అంటే, నేను నా 1 డే లో ఒక 5,000 నేను స్టాప్ లాస్ పెట్టుకోవాలి అనుకుంటా. అర్థమవుతుంది కదా. అదే మనం 15 మినిట్ గానీ 1 అవర్ టైం ఫ్రేమ్ లో మనం ప్రాపర్ గా క్యాల్కులేట్ చేసుకొని ఎన్ని లాట్స్ తీసుకోవాలి ఏందనేది ప్రాపర్ గా క్యాల్కులేట్ చేసుకొని తీసుకుంటాం. బట్ ఇక్కడ అట్లా ఉండదు కాబట్టి నేను ఎట్లా చేస్తా అంటే చూడండి, ఇప్పుడు ఈ రోజు నాది 5,000 రూపీస్ లాస్ అనుకోండి బ్రో. సో స్కాల్పింగ్ లో మనము ఒక ట్రేడ్ చేసి అయితే ఆగం కదా, చేస్తూనే ఉంటాం. ఒక 10 గానీ 5 గానీ అట్లా స్కాల్ప్ చేస్తూనే ఉంటాం. ఆ స్కాల్ప్స్ ని ఎట్లా మేనేజ్ చేయాలంటే, ఇప్పుడు 5,000 నా లాస్ కాబట్టి నేను ఒక్క ట్రేడ్ లో జస్ట్ $8, $10, $5 ఇట్లా చిన్న చిన్న లాసెస్ అనేవి తీసుకుంటా, స్టాప్ లాసెస్ పెట్టుకుంటా. అదే టార్గెట్ పెట్టుకుంటే నేను డైరెక్ట్ గా $50 లేదంటే $100 మన టార్గెట్ బట్టి ఈ విధంగా అయితే పెట్టుకుంటా అన్నట్టు. సో ఇప్పుడు 10 ట్రేడ్స్ లో చిన్నగా స్టాప్ లాసెస్ హిట్ అయ్యి ఒక 5, 6, 7 కూడా హిట్ అయినాయి అనుకోండి. అందులో మనకు ఒక్కటి కూడా వెళ్ళిపోయింది అనుకోండి డైరెక్ట్ గా. సో ఆ రోజు మన ప్రాపర్ గా ఏంటంటే ట్రేడ్ అనేది సక్సెస్ అనేది అయిపోతుంది అన్నట్టు గైస్. అర్థమవుతుంది కదా. సో ఈ విధంగా మనం స్కాల్పింగ్ కోసం అనేది రిస్క్ మేనేజ్మెంట్ అయితే ఫాలో అవుతాం. సో చూడండి, మీరు ఎవరైతే పెద్ద పెద్ద ట్రేడర్స్ ఉంటారో వాళ్ళు కూడా మ్యాక్స్ స్కాల్పింగ్స్ చేస్తారు కాబట్టి. సో ఎందుకంటే స్కాల్పింగ్స్ లో మనకు చాలా సెటప్స్ కనిపిస్తుంటాయి. మనకు 10 మినిట్స్ కి ద చాలా ఫాస్ట్ గా మనకు సెటప్స్ కనిపిస్తాయి. ఎందుకంటే మనకు 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ చాలా 1 మినిట్ క్యాండిల్ వస్తే చాలా ఫాస్ట్ గా ఉంటది మార్కెట్ కూడా కాబట్టి. సో ఈ విధంగా అయితే మనం ప్రాపర్ గా రిస్క్ మేనేజ్మెంట్ అనేది చేసుకుంటాం అన్నట్టు గైస్. సో ఈ విధంగా అయితే నేను రిస్క్ మేనేజ్మెంట్ చేసి ఈ ట్రేడ్ అనేది తీసుకున్నా అన్నట్టు గైస్. చూసుకోవచ్చు, మంచిగా ప్రాఫిట్ అనేది నడుస్తుంది. అండ్ దీనికి ముందు నేను చిన్నవి కూడా తీసుకున్నా. అవి నాకు స్టాప్ లాసెస్ కూడా హిట్ అయినాయి. అర్థమవుతుంది కదా. మనం ట్రేడ్ తీసుకోగానే ప్రతి ట్రేడ్ మనకు సక్సెస్ అనేది రాదు. బట్ ఏంటంటే మనము మార్కెట్ కి చిన్న లాసెస్ ఇస్తాం. టార్గెట్ వస్తే మాత్రం పెద్ద పెద్ద టార్గెట్స్ తీసుకుంటాం. అర్థమవుతుంది కదా. చూసుకోవచ్చు, టార్గెట్ వరకు అయితే వచ్చేసింది. చిన్నగా హిట్ అవ్వగానే టార్గెట్ అయితే మనకు హిట్ అనేది అయిపోతుంది అన్నట్టు గైస్. నేను మీకు ఇది చూసుకోవచ్చు బ్రో, టార్గెట్ అయితే మనకు హిట్ అనేది అయిపోయింది గైస్, $50 టార్గెట్. సో ఈ విధంగా అయితే ఉంటది అన్నట్టు. సో ఈ వీడియో చేయడానికి ఇప్పుడు రీజన్ ఇదే, మీకు స్కాల్పింగ్ కోసం మనం ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ఎట్లా చేయాలి అనేది. అండ్ గైస్, మీకు ఒకటే చెప్తా, మీ క్యాపిటల్ ఎంత ఉంటుందో దానికన్నా 1 డే లో మీరు 2% కన్నా ఎక్కువ రిస్క్ తీసుకోవద్దు. సరేనా? సో ఇక్కడ మీకు ఆర్డర్ హిస్టరీలో చూపిస్తా ఇప్పుడు ఎంత మనకు టార్గెట్ బుక్ అయింది అనేది చూసుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ $50 టార్గెట్ బుక్ అయింది. అండ్ ట్రేడింగ్ ఫీ కూడా చూసుకోవచ్చు, $2 అనేది ట్రేడింగ్ ఫీ తగిలింది ఇక్కడ GST తో కలిపి. ఓకేనా? అండ్ ఎందుకు అంటే నేను 100 లాట్స్ అనేవి తీసుకున్నా సోలానాలో. అండ్ ఇంకోటి చెప్తున్నా, మీరు స్కాల్పింగ్ నాలాగా చేయాలనుకుంటే సోలానాలో చేయండి, చాలా మంచిగా అయితే ఉంది బ్రో. ఇక్కడ మీకు ఎలాంటి స్లీపేజ్ అనేది చూడడానికి అయితే కనిపిస్తలేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మంచిగా మూవ్మెంట్ అనేది ఉంటుంది దీంట్లో. స్కాల్పింగ్ కోసం బెస్ట్ ఉంది సోలానా, అందుకే సజెస్ట్ చేస్తున్నా మీకు. బిట్ కాయిన్ లో దాంట్లో అయితే చేయకండి స్కాల్పింగ్, ఎందుకంటే బిట్ కాయిన్ లో మనకు ఫీ అనేది గట్టిగా తగులుతుంది బ్రో. ఓకేనా? అండ్ దాంట్లో 30 మినిట్స్ ఇస్తాడు కానీ అయినా సరే ఫీ కొంచెం ఎక్కువ తగులుతుంది. అందుకోసం నేను సోలానాలోనే
చేస్తున్నా. సో, ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియోతోని చాలా నేర్చుకోనికి దొరికింది అని ఆశిస్తున్నా. అండ్ మనం లైవ్ గూడా స్టార్ట్ చేస్తా నేను. లైవ్ స్కాల్పింగ్ చేయడము. కొన్ని డేస్‌లో మనం లైవ్ స్కాల్పింగ్ గూడా చేద్దాం. ఓకేనా? సో, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి బ్రో. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్‌లో మీకు డెల్టా ఎక్స్‌చేంజ్ యొక్క లింక్ ఉంటది. ఈ ప్లాట్‌ఫార్మ్ యొక్క లింక్. వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోండి. 15 మినిట్స్‌లో అకౌంట్ ఓపెన్ అయిపోతది. సో